ఫేక్ ఎక్స్పీరియన్స్ గురించి మనం చాలా వీడియోస్ చేసాము. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా షేర్ చేశాను. బట్ ఈ వీడియోలో ఏంటి అంటే కొంతమంది నన్ను అడుగుతూ ఉన్నారు అండ్ ఇంకొంతమంది కమెంట్ కూడా చేస్తూ ఉన్నారు ఇదే విషయంలో. ఇంకా ముందు ఎక్స్పీరియన్స్ అనేది ఫేక్ చేయడం కుదరదు అండ్ దీనికి సంబంధించి చాలామంది అడుగుతూ ఉన్నారు ఇది కరెక్టా అవునా కాదా అనేది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్స్ ఫేక్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టడం అనేది లీగల్లీ కరెక్ట్ కాదు అండ్ ఎథికల్లీ ఆల్సో. అండ్ కొంతమంది ఆప్షన్ లేక ఈ విధానాన్ని ఎంచుకుంటూ ఉంటారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ప్రాజెక్ట్ తెచ్చుకోవడానికి వాళ్ళు చేసే ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి మనం తెలుసుకుంటే 90% to 95% ఐ కెన్ సే దట్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఏంటి అంటే లేని రిసోర్స్ని వాళ్ళ దగ్గర ఉన్నారు అని చెప్పి ఒక రెప్యుటేషన్ క్రియేట్ చేసుకొని మోస్ట్ ఆఫ్ ది అంటే టాప్ జైంట్ కంపెనీస్ గురించి టాప్ ఎంఎన్సీ గురించి నేను మాట్లాడట్లేదు, మిడ్ లెవెల్ అండ్ స్టార్టప్ కంపెనీస్ వీటి గురించి మనం మాట్లాడుకుంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఒక క్లయింట్ నుంచి ప్రాజెక్ట్ తెచ్చుకోవడానికి చాలా ఫేక్ ప్రాపగెండా ఆర్ ఫేక్ పోర్ట్ఫోలియో రెడీ చేసుకొని దాన్ని బట్టి ప్రాజెక్టులు తెచ్చుకున్న తర్వాత వీళ్ళు రిక్రూట్మెంట్ చేసుకోవడం, వీళ్ళ రిసోర్స్ని పెంచుకోవడం ఈ విధంగా చేస్తూ ఉంటారు. దిస్ ఈజ్ వెరీ క్వైట్ కామన్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. మరి మీకు ఎలా తెలుసు ఈ ఇన్ఫర్మేషన్? ఒక కంపెనీ సాఫ్ట్వేర్ నుంచి నా ఫ్రెండ్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ కంపెనీ అంటే నడిపే వాళ్ళు పెట్టిన వాళ్ళు నా ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ మైసెల్ఫ్ నేను కూడా ఒక కంపెనీకి సీఈఓని కాబట్టి అండ్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నాకు తెలుసు. అండ్ ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో కూడా ఇది చాలా క్వైట్ కామన్ థింగ్. అంటే ఇప్పుడు కరోనా టైంలో ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే మనకు తెలిసిన ఈ ప్రాక్సీ కానీ ఇవన్నీ కూడా ఈ కరోనా టైంలో ఎక్కువ. అంటే డజంట్ మీన్ దట్ అంతకుముందు లేవని కాదు, ఆ తర్వాత ఉండవని కాదు. సో కమింగ్ డేస్లో ఒక మాట అయితే నిజమే, వచ్చే కొద్దీ ఫేక్ ఎక్స్పీరియన్స్ కంప్లీట్గా ఉండకపోవడం అనేది ఉండకపోవచ్చు. బట్ ఒకవేళ ఎక్స్పీరియన్స్ పెట్టినా దాన్ని మ్యాచ్ అయ్యే స్కిల్స్ అనేవి మన దగ్గర ఉండాలి. సో కొంతవరకు ఎథికల్ అంటే కంపెనీకి మనం న్యాయం చేసుకోవడం అవుతుంది. సో చాలామంది అనుకున్నట్టు ఇంకా ముందు ఫేక్ ఎక్స్పీరియన్స్ ఉండవు అనే సమస్య లేదు. కాకపోతే కంపెనీస్ యాక్సెప్ట్ చేయవు. అవసరం ఉంది, స్కిల్ ఉందంటే కంపెనీస్ తీసుకోవడానికి రెడీగా ఉంటాయి. అండ్ ఇంకొకటి ఇప్పుడు మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే కమింగ్ డేస్లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఈజ్ గోయింగ్ టు ఇంప్లిమెంట్. దీనివల్ల ఏమవుతుందంటే బీటెక్ స్టడీకి అంత కాకుండా అంటే మన చదువుకి మన డిగ్రీకి కానీ బీటెక్ కానీ వీటికి కాకుండా స్కిల్స్కి ఎక్కువ ప్రాధాన్యత రాబోతుంది. అది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. చాలామంది తెలుసో తెలియకో బ్యాక్ డోర్లో వెళ్తూ ఉంటారు, లేకపోతే స్కిల్ లేకుండా ప్రాక్సీ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఏంటి అంటే 1-2 monthsలో 3 monthsలో 4 monthsలో బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేసిన తర్వాత మామూలుగా రారు. విత్ 3 to 4 months పిఎఫ్ రన్ అయి ఉంటుంది. డిలీట్ చేయడానికి అవకాశం లేని పిఎఫ్ 1 నెల 2 నెలలు 3 నెలలు 4 నెలలు క్రియేట్ అయి ఉంటుంది. దే విల్ కమ్ అవుట్ విత్ 1 టెర్మినేషన్ లెటర్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆ 3 months పిఎఫ్ని ఆ 4 months పిఎఫ్ని మనం అక్కడ దాచిపెట్టడానికి ఉండదు. అలా అని చెప్పి కంప్లీట్గా మనం దాన్ని డిలీట్ చేయడానికి అవకాశం ఉంటే అది ఉండదు. మళ్ళీ టెర్మినేషన్ లెటర్ ఉంటుంది మన దగ్గర. సో ఏంటి అంటే కమింగ్ డేస్లో నేను ఏం చెప్పాలనుకున్నా అంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ అనేది ముందు ఎప్పటికీ కూడాను కంపెనీస్ ఏ విధంగా అయితే కొత్త క్లయింట్స్ కోసం లేని పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకున్నంత కాలం డెఫినెట్లీ ఇది కూడా ఉంటుంది. దీన్ని మనం ఎవరు ఏం చేయలేము. కాకపోతే ఏంటి అంటే కంపెనీ అవసరాలను బట్టి కాల్స్ ఎక్కువ ఉన్నాయంటే స్కిల్స్ బేస్ చేసుకొని తీసుకుంటూ ఉంటుంది. లేకపోతే అప్పుడు కంపెనీ అంత అవసరం లేదు అంటే ఎంత స్కిల్ ఉన్నా ఈ డాక్యుమెంటేషన్ విషయంలో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ విషయంలో స్ట్రిక్ట్గా జరుగుతూనే ఉంటుంది. బట్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళడం కూడా సరైన పద్ధతి అయితే కానే కాదు. బట్ ఎవరిష్టం వాళ్ళది, మనం ఎవరికి చెప్పేటట్లేదు. అండ్ వాళ్ళు ఎవరి పరిస్థితులు వాళ్ళ ఉంటుంది కాబట్టి ఆ పరిస్థితిని బట్టి వాళ్ళు కొంతమంది పెడతా ఉంటారు. బట్ ఒకటే చెప్తా ఉన్నా, మిమ్మల్ని కాపాడేది మీ స్కిల్ మాత్రమే. దాన్ని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే, థ్యాంక్ యూ.